నమస్తే అన్నగారు జంపన్న. నమస్కారం అండి. నిన్న మొన్న రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం గురించి ఎవరైనా అడిగితే జైలు పంపుతామని చెప్పేసి మాట అన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి? రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం గురించి కాదు, ప్రభుత్వం మీద ఏ వ్యతిరేకత చేసినా కూడా వాళ్ళ మీద కేసులు ఇస్తారు. వాళ్ళు విద్యార్థులు కానీ, రైతులు కానీ, సామాన్య పబ్లిక్ కానీ, కాంగ్రెస్ నాయకులు కాకుండా ఎవరు ఏం మాట్లాడినా కూడా, బీఆర్ఎస్ నాయకులు కానీ ఎవరు మాట్లాడినా కూడా వాళ్ళ మీద కేసు వేసేస్తానే అంటాను. ఎందుకని అంటే ఆయనకు ఒక భయం పుట్టుకున్నది. ఏంటంటే వీళ్ళు నాకు ఒక క్వశ్చన్ అడిగితే దానికి సమాధానం ఇవ్వలేను, నేను కేసు వేస్తానని భయపెట్టిస్తే ఎవరు కూడా మాట్లాడరు కదా అని ఒక ఆలోచనతో ఈ మాటలు మాట్లాడతారు. ఎప్పుడైనా రాజకీయ నాయకుని మాటలు ఎలా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి, ఆదర్శనీయంగా ఉండాలి. కానీ ఈ ముఖ్యమంత్రి మాటలు ఎలా ఉన్నాయంటే రెచ్చగొట్టే విధంగా ఉన్నది. రేవంత్ రెడ్డి గారి గురించి ఇలా సమాజం ఏం మాట్లాడుకుంటుందంటే, గతంలో చాలామంది ముఖ్యమంత్రులు చేసిండ్రు, పరిపాలన చేసిండ్రు. అరే ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలిరా అని కేసీఆర్ గారిని అంటే ముఖ్యమంత్రి అనేవారు ఇలా ఉండొద్దు అని రేవంత్ రెడ్డిని చూపించే విధంగా ఇలా తయారైండు. గతంలో హిట్లర్ని చూసినాం, చరిత్రలు చదివినాం, కళ్ళారా ఎవరు కూడా చూడలేదు. ఇలా హిట్లర్ని తలపించే విధంగా హిట్లర్ను ఇలా తెలంగాణ సమాజ ప్రజలందరూ హిట్లర్ని చూస్తారు. అది ఎవరే? రేవంత్ రెడ్డి రూపంలో. కాళేశ్వరం గురించి ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? ఇప్పుడు 2.5-3 సంవత్సరాల దగ్గర పడుతుంది. ఇప్పుడు వరకు ఒక ఫిల్డర్ని రిపేర్ చేసేంత కేపబిలిటీ నీ దగ్గర లేదా? ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఏమంటాడో, కాళేశ్వరం వదిలిపెడితే 40 గ్రామాలు కొట్టుకుపోతాయని. అంటే గతంలో వదిలిపెట్టింది కదా, అప్పుడు కొట్టుకుపోయింది, ఇప్పుడు ఎలా కొట్టుకుపోతాయి అంటే మినిమం అవగాహన లేదు రేవంత్ రెడ్డి గారికి. అదేవిధంగా చూస్తే తన శాఖలో ఏం జరుగుతుందో తనకే తెలియదు. తన దగ్గర ఏమేమి శాఖ పెట్టుకున్నాడో, విద్యాశాఖ తన దగ్గరనే, హోంశాఖ తన దగ్గరనే, ఈ 2 శాఖలు ఇంకా చాలా శాఖలు తన దగ్గరనే పెట్టుకున్నాడు. అంటే ఒక్కడే పరిపాలన నడిపిస్తాను కదా, మిగతా శాఖలు కూడా ఇవ్వడం దేనికి? శిశు సంక్షేమ శాఖ ఇవ్వడం ఎందుకు? పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం ఎందుకు? అదేవిధంగా ఐటీ శాఖ ఇవ్వడం ఎందుకు? చాలా శాఖలకు ఉన్నాయి కదా, అవన్నీ మీ దగ్గరనే పెట్టుకొని మీరు ఒక్కరే పరిపాలించండి. కాదు నేను అందరికీ శాఖలు పంచిస్తా అంటే ఈ శాఖలు కూడా పంచేయండి. ఏ అర్హత ఉన్నాయని నీ దగ్గర విద్యాశాఖ పెట్టుకున్నావు, ఏ అర్హత ఉన్నాయని నీ దగ్గర హోంశాఖ పెట్టుకున్నావు. ఓటుకు నోటు కేసుల ఆల్రెడీ ఒక నిందితునిగా నువ్వు నీ దగ్గర హోంశాఖ పెట్టుకుంటే సమాజానికి ఎలాంటి మెసేజ్ నువ్వు ఇస్తున్నావు? నీ శాఖలో ఏం జరుగుతుందో తెలుసా? విద్యాశాఖల రియంబర్స్మెంట్ ఎంత బాకీ ఉన్నది ఇప్పటి వరకు? రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ 11,300 కోట్లు పెండింగ్ ఉన్నది. చాలామంది కాలేజీలకు పోయి అడిగితే, కొంతమంది విద్యార్థులు నా ఆఫీస్కి వచ్చి అడిగితే, అన్న మా సర్టిఫికేట్లు ఇస్తలేరు కాలేజీలో అని ప్రిన్సిపాల్ పోయి వాళ్ళ కాలేజీ యజమాని అడిగితే, కాలేజీ యజమాని ఏం చెప్తాను తెలుసా? సార్ మేము ఏం చేస్తాం, మా భార్య పుస్తకాల్లో తాకట్టు పెట్టి లెక్చరర్లకు జీతం ఇచ్చినాం, ఇవాళ రియంబర్స్మెంట్ రాలేదు, స్కాలర్షిప్ రాలేదు, ఈ విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వమని అంటాను కదా, మేము ఎలా ఇవ్వాలి సార్? రియంబర్స్మెంట్ వస్తుందని అంటాను కదా, వీళ్ళని ఫీజు కట్టమని చెప్పండి, ఆ రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు మేమే పంపిస్తాం అని ఖరాఖండి చెప్తారు వాళ్ళు. ఇలా ఎంసెట్ ఎగ్జామ్ రాసిన చాలామంది, రిజల్ట్ వచ్చింది 4 రోజుల్లో వాళ్ళు ఇంకా ఏంటిదే కాలేజీలో పోయి జాయిన్ కావాలి. అతి కొద్ది సమయంలో ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ 2 కూడా అయిపోయింది. వాళ్ళు ఆర్డర్ పెట్టేసిండ్రు, ఏంటిది ఆన్లైన్ పెట్టేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని పోవాలి. నిన్న కూడా నా ఆఫీస్కి ఒక అమ్మాయి వచ్చింది, అన్న 1 ఇయర్ అవుతుంది నేను ఇంటర్మీడియట్ చేసి ఇప్పుడు వరకు నా సర్టిఫికేట్ రాలేదన్న, 35,000 కడితేనే సర్టిఫికేట్ ఇస్తానే అంటారు కాలేజీ యాజమాన్యం అని. అంటే నేను కాలేజీ దగ్గర పోయినా, ఏంటంటే గత సంవత్సరంలో 2024-25 విద్యా సంవత్సరంలోనే ఇంటర్మీడియట్ అయింది, ఇప్పుడు వరకు మేము ఇవ్వలేదు. ఎందుకని అంటే, సార్ ఇప్పుడు వరకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ వాళ్ళకి రావాల్సింది రాలే కదా, మేము ఎలా ఇస్తాం? అది వచ్చినాకనే ఇస్తాం. కాదు అని అంటే 35,000 కట్టండి, మీకు వచ్చిన తర్వాత మేమే పంపిస్తామని అంటారు. అంటే విద్యార్థులు ఎన్ని గోసలు పడతానంటే అన్ని గోసలు పడతాను. ఇలా చాలా వరకు ఇటు విద్యా సంస్థలకు ఏం చెప్పలేమో, ఇటు విద్యార్థులకు కూడా ఏం చెప్పని పరిస్థితిలో ఉన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతారు. అదేవిధంగా
25, 26 విద్యా సంవత్సరానికి ఏం పెట్టిండు ఇప్పుడు జీవో నంబర్ 89 అని తెచ్చిండు. 89 ఏమంటుంది, మేము నేరుగా విద్యార్థుల అకౌంట్లోనే స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ చేస్తామని అంటాడు. ఒకవేళ విద్యార్థులు పడ్డ వెంటనే వారం రోజుల కాలేజీలకు ఆ ఫీజు చెల్లించాలి. వాళ్ళకు పడ్డ స్కాలర్షిప్ను పోయి తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించని ఎడల వాళ్లకు రికవరీ యాక్ట్ ఆర్ఆర్ యాక్ట్ వేస్తామని అంటారు. ఆర్ఆర్ యాక్ట్ వేసి వాళ్ళ మీద చట్టపూరితంగా శిక్ష వేసి జైలుకు పంపిస్తామని అంటారు. అరే చెవట, దేశానికి అభివృద్ధి కోసం దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల మీద కేసు వేస్తామని అంటున్నావు. ఆర్ఆర్ చట్టమా, రెవెన్యూ యాక్టా? రెవెన్యూ యాక్ట్ ఎవరి మీద వేస్తారో, రికవరీ రెవెన్యూ యాక్ట్ ఎవరి మీద వేస్తారో, ఆర్ఆర్ యాక్ట్ ఎవరి మీద వేస్తారో, దొంగల మీద, లంగల మీద, చీటర్ మీద వేస్తారో, అలాంటిది విద్యార్థుల మీద వేస్తాని అంటావా? ఎంత దుర్మార్గమైన పరిపాలన ఇది, ఎంత దుర్మార్గమైన పరిపాలన. ఒకసారి ఆలోచించి, ఇవాళ విద్యార్థులు హరిఘోష పడతారు. హరిఘోష అంటే వాళ్ళ బాధలు వర్ణరహితం, వర్ణించలేం. ఆ రకంగా తల్లిదండ్రులు ఇలా బాధపడతారు. ప్రతి ఒక్కరు కూడా మా ఆఫీస్కి వస్తారు, కాంగ్రెస్ కార్యకర్తలే వస్తారు. సార్ మా అమ్మాయి సర్టిఫికేట్ ఇస్తలేరు సార్, ఫలాని కాలేజీలో ఏమైందా, రియంబర్స్మెంట్ రాలేదట. సార్ అన్న మీరు ఏదో ఒక ప్రెస్ మీట్ ఇవ్వండి అన్న. మీరు మాకు వచ్చి బతిలాడతారు. మేము అధికారంలో ఉన్నాం, మేము ఏం చేయలేకపోతున్నాం. మేమేమైనా చెప్తే మా స్థానికంగా ఉన్న నాయకులు కావచ్చు, మా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతావు అని మా మీద ఒత్తిడి తెస్తారో. దయచేసి అన్న నా పేరు చెప్పకండి, మా పేరు చెప్పకండి, మీరు ఒత్తిడి చేయండి. ఈ రకంగా ఇబ్బందులు పడతాను మా పిల్లలు. మా సర్టిఫికెట్లు కూడా ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే మీకు కూడా తెలుసు కదా, ఇలా కాంగ్రెస్ నాయకులు కూడా ఒక విద్యార్థికి తల్లిదండ్రులే కదా. వాళ్ళ విద్యార్థులు కూడా ఒక కాలేజీలో చదువుకుంటారు కదా, వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం ఉన్నది కదా. వాళ్ళు వచ్చి మమ్మల్ని బతిలాడుకుంటారు, ఇలా బీఆర్ఎస్ నాయకులను బతిలాడుకుంటారు. అలాంటి పరిపాలనని ఇలా ఎవరు రేవంత్ రెడ్డి పరిపాలిస్తాడు. మళ్ళా ఈయన దగ్గర ఏం పెట్టుకున్నాడు, హోంశాఖ పెట్టుకున్నాడు. ఏ అర్హత ఉందని హోంశాఖ పెట్టుకున్నావు రేవంత్ రెడ్డి? మీరు సిగ్గు, శరం, లజ్జ, మానం ఏమైనా ఉన్నదా? మీ మీద కేసు ఉన్నాయి కదా, మీ దగ్గర ఒక క్రిమినల్ దగ్గర హోంశాఖ పెట్టుకుంటావా? సరే హోంశాఖ పెట్టుకొని నువ్వు ఏమైనా సక్రమంగా ఏమైనా చేస్తున్నావా? పోక్సో కేసులు ఎన్ని అవుతాయని ఒక నిందితుడు, పోక్సో కేసు నిందితుడు ఇలా బయట రోడ్ల మీద తిరుగుతాడు. నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ల్యాండ్ ఆర్డర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇలా మొత్తం ఆగం ఉన్నది. ఇలా అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతాయంటే మహిళా మంత్రులు ఎక్కడ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడ మాట్లాడారా? ఎందుకు మాట్లాడరు? అంటే వీళ్ళకు ఏం జరిగినా పర్వాలేదు, సమాజం ఏటైనా పోనీ, ప్రజలు ఏటైనా సావని, వీళ్ళకు ఇన్కమ్ వస్తుందా లేదా, వీళ్ళ దోపిడీ సక్రమంగా జరుగుతుందా లేదా, వీళ్ళకు దోచుకునే మీద ఉన్న శ్రద్ధ పరిపాలన మీద లేదు. వీళ్ళకు ఢిల్లీ పోవడానికి మీకు డబ్బులు వస్తుంది, గాంధీ గారి స్టాచ్యూ కట్టడానికి డబ్బులు వస్తుంది, కానీ మా విద్యార్థులకు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇవ్వడానికి డబ్బులు రాదా? మీ బాత్రూమ్లు, లాట్రూమ్లు కట్టుకోవడానికి 100 కోట్లు వస్తుంది, కానీ మా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వడానికి డబ్బులు రాదా? మళ్ళీ అడిగితే ఏం చెప్తాడో, పంటలు పండుతలేవు, పంట నీళ్ళు లేకుంటే పంటలు పండవు అని, ఎలినో వచ్చిందని అంటే రక్తం చల్లండి అని అంటాను. అంటే ఇదే కదా మార్పు, మార్పు, మార్పు అన్నాం కదా, ఇదే మార్పు. ఏం మార్పు? పంటలను నీళ్ళతోని కాదు రక్తంతోని పండించే మార్పు ఇది. రేవంత్ రెడ్డి చెప్పిన మార్పు ఇదే, ప్రజలు కోరుకున్న మార్పు ఇదేనా? రక్తంతోని పంట పండించే మార్ప? అదే రక్తంతోనే పంట పండించడమే అయితే రక్తంతోనే పంట పండుతుందని అంటే మా బీఆర్ఎస్ నాయకులు అందరు రక్తం ఇస్తామయ్యా, పండించి నువ్వే చూపించు, నువ్వే పండించి చూపించు. కొంచెం కూడా మతి ఉండి మాట్లాడు రేవంత్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతాడో, ఒక సీఎం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు. మా సీఎం ఫలాని వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పుకోవడానికి సిగ్గుపడతాను. నోటికి ఏది వస్తే అది మాట్లాడతావా? నీకంటే ఒక కార్యకర్త మేలు కాదా? ఒక కార్యకర్త మంచిగా మాట్లాడతాడు కదా, ఒక కార్యకర్తకు ఉన్న అవగాహన కూడా నీకు లేదు. అది ఏమో అంటారు కదా, ఏంటిది
భాగ్యలక్ష్మి బంపర్ లక్కీ డ్రాల టికెట్ దొరికినట్టు నీకు సీఎం కుర్చీ దొరికింది. ఏదో కష్టపడి ఏదో ఉద్యమాలు చేసి ఏదో సాధించితే సీఎం కాలేదు. నువ్వు జనాలను మోసం చేసి సీఎం అయినావు. ఇంకా 2 సంవత్సరాలే ఉన్నది. ఇంకా 2 సంవత్సరాలే నీకు పరిపాలన ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వైఫల్యం చెందిందని మీరు చెప్తున్నారు. ఏ ధైర్యంతో నేను మొన్న మధుర సభ నుంచి చెప్తాను, 117 స్థానాలు మేము గెలిచి చూపెడతా, రాసుకోండి కాసుకోండి అని చెప్పేసి మాట్లాడతాం అన్నాడు కదా. ఏమైందని నేను అడిగితే తప్పు అన్న, 117 కాదు 17 అని చెప్పబోయి 117 అని చెప్పిండట. కాంగ్రెస్ నాయకులే అన్నారు ఇది. మా అంటే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నది. 17 అని చెప్పబోయి 117 అని మిస్టేక్లో చెప్పిండట. 17 అది 117 కాదండి. ఇంకా 5 సంవత్సరాల వరకు ఉంటా అని చెప్పేసి కాన్ఫిడెంట్గా అంటుండు రేవంత్ రెడ్డి. అయితే మీ బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రభుత్వంలో వస్తుందని చెప్పేసి కాన్ఫిడెంట్గా అంటున్నారు. అసలు ఆ 10 సంవత్సరాలు ఈ 3-4 సంవత్సరాలు ఏం డిఫరెన్స్ ఉన్నాయన్న? అంటే మీరు మళ్ళీ వచ్చే అధికారంలో రావాలంటే మీరు ఏమైనా చెప్పొచ్చా డిఫరెన్స్ ఇట్లా ఏమైనా? ఇలా ఏ గ్రామాలైనా ఏ పట్టణాలైనా ఏ సామాజిక వర్గానికైనా ఏ వర్గానికైనా ప్రతి ఒక్కరికి అడిగి తెలుసుకుంటే మీకు బీఆర్ఎస్ కావాలా కాంగ్రెస్ కావాలా అని అంటే 100కు 99.9% బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని అంటారు. ఎందుకని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడగక ముందే అన్నీ ఇచ్చింది. రైతు బంధు, దళిత బంధు ఎవరు అడగలే కదా. దళిత బంధు పెట్టింది ఎవరు? కేసీఆర్ కిట్టు పెట్టింది ఎవరు? మహిళలకు న్యూట్రిషన్ ఫుడ్ చేసింది ఎవరు? వాళ్ళకు ప్రెగ్నెన్సీ లేడీస్కు అమ్మఒడి తెచ్చింది ఎవరు? ఇలా మొదలు పెట్టుకుంటే ప్రతి ఒక్కటి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే తెచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందని అంటే వాటన్నిటినీ సమాధి చేసింది. సమాధి చేసుకునే పార్టీని కోరుకుంటారా? ఎవరైనా పుట్టించే అంటే కొత్తగా సృష్టించే పార్టీని కోరుకుంటారా? ప్రజలే చెప్తారు దీనికి సమాధానం. కాంగ్రెస్ నాయకులకు ఏందని అంటే రేవంత్ రెడ్డి గారికి కావచ్చు, వీళ్ళ మంత్రులకు కావచ్చు, మాట్లాడే ఆలోచన లేక నోటికి వచ్చినట్టు చెప్పి మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి అన్నీ కొలాప్స్ అయినాయి. సర్వనాశనం తెలంగాణను చేసేసినాం. ఇంకా మేము రాము అనే ఆలోచన వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి కదా, ముందే చెప్తే బాగోదని వాళ్ళు జబ్బలు తరుచుకుంటారు. కానీ 100కు 200% కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 30 సంవత్సరాల వరకు కనిపించదు. 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ పేరు తీస్తే ప్రజలకు చెమటలు పడుతుంది. ఆ రకంగా తయారైంది కాంగ్రెస్ పరిపాలన. అది ఎక్కడ పోయి చూడు, కాంగ్రెస్ నాయకులను తిట్టని వాళ్ళు ఎవరు కూడా లేరు. కాంగ్రెస్ నాయకులను తిడతారు. కాంగ్రెస్ నాయకులే, కాంగ్రెస్ కార్యకర్తలే. ఆ రకంగా కాంగ్రెస్ పరిపాలన ఇలా ఉందండి.